స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న దరిద్రపు వరస్ట్ సమాజంలో ఒక ఆడపిల్లను ఆడ బొమ్మగా చూసి, అంటే పిల్లలకి మనము బొమ్మను ఆడుకొనిస్తే పిల్లలు ఎలా ఇరగొడతారు, పార్ట్స్ పార్ట్స్ చేస్తారు. ఒక కారు కానీ, జీపు కానీ, ఒక టాయ్ ఏదైనా సరే. అట్లా ఈ మత్తు డ్రగ్స్, మత్తు మద్యంలో ఒళ్ళు తెలియకుండా ధనంతో అన్యాయాలు ఆపడానికి అన్యం పుణ్యం ఎరుగని ఒక అమాయకురాల్ని బొమ్మను కథ చేసినట్టు చేసినారమ్మ. నిజంగా వీళ్ళకి మాత్రం ఎటువంటి శిక్ష పడాలంటే అందరూ కోరుకునేలాగా శిక్ష పడాలి, కానీ చాలా సింపుల్ శిక్షలు మాత్రం పడకూడదని కోరుకుంటాము. అయితే ఇందులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మనం ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో చూసాం కాబట్టి, సంజయ్ రాయ్ని సిబిఐ ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక అదేవిధంగా ఈ సంజయ్ రాయ్తో పాటు ఇంకా ఎంతమందిని చేయాల్సి ఉంటుంది, ఫైనల్ గా ఎప్పుడు జనాలందరూ ఎదురు చూస్తున్న తీర్పు వస్తుంది. ఎస్, కరెక్ట్. అందరం ఎదురు చూస్తున్నామండి దానికోసం. ఒక పండగ కోసం ఎదురు చూసిన నిజంగా. అట్లాగే నిజంగా మనందరం సంతోషపడే జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అందరూ చూస్తున్నాం. మీరు అడిగిన దాని ప్రకారం అతన్ని ఒక 14 days రిమాండ్కి పంపించారు సంజయ్ రాయ్ని. సో అతను ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో ఉన్నాడు కాబట్టి అతను ఇది. కాకపోతే అతను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో నన్ను ఒక పావులాగా వాడుకున్నారు, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అని. ఫస్ట్ మొన్న ఒక 2-3 days బ్యాక్ ఏమైందంటే, నన్ను ఉరి తీసేయండి పర్వాలేదు అని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, నేను తప్పు చేశాను అనేది ఏమీ లేకుండా మాట్లాడిన అతను ఇప్పుడు లేటెస్ట్గా నన్ను ఇలా వాడుకున్నారు అని చెప్పాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే, సీసీ ఫుటేజ్లో ఈ సంజయ్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అతనితో పాటు ఇంకా ఇతరు డాక్టర్స్ను కూడా వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారండి. దాని తర్వాత ఇంకొకతను, అంటే ఈ అమ్మాయి చనిపోయే ముందు, ఈ సంఘటన జరగడానికంటే ముందు దాదాపు ఒక గంటన్నర ఒక అతను వచ్చి మాట్లాడుతూ వెళ్తున్నాడు అనమాట. సో అతను ఎవరు అనేది ఇంకా మనకు క్లియర్గా లేదు. అతన్ని కూడా అదేంటి లై డిటెక్టర్ మీద వీళ్ళతో టెస్ట్ చేయాలని చెప్పేసి, మొత్తం టోటల్ 5 మందికి ఈ టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పేసి సిబిఐ వాళ్ళ కోసం కోర్టును వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి. ఆ రిక్వెస్ట్ చేసిన దాన్ని వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్పకుండా వీళ్ళందరికీ డైరెక్ట్. సో ఇందులో మెయిన్ ఏంటంటే, ఈ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నాడో అతను, సో అతను ఒక క్యారెక్టర్లెస్ డాక్టర్ అనమాట. అసలు మనం డాక్టర్ అని కూడా అతన్ని మనం సంబోధించకూడదు. సో ఇంతకు ముందు ఒక 2 years బ్యాక్, కరోనా కంటే ముందు, వాళ్ళతో పాటు అక్కడ పనిచేసే ఒక డాక్టర్ అతను చెప్పాడనమాట, ఇతని వల్ల ఇలాంటి జరుగుతున్నాయి, ఇతను గ్లౌజెస్ రీయూజ్ చేస్తున్నాడు, బంగ్లాదేశ్కు రీసైక్లింగ్ కోసం పంపుతున్నాడు, సిరంజీలు ఇది చేస్తున్నాడు, అనాథ శవాల మీద ఆర్గన్స్ రిమూవ్ చేసి అమ్ముతున్నాడు అని ఇతను ఒక పెద్ద అప్లికేషన్ ఇస్తే దాన్ని ఎవ్వరు కూడా ఖాతరు చేయలేదంటే, అతన్ని ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి చెత్తబుట్టలో పాడేశారు. అప్పుడే ఎంక్వైరీ చేసి ఇవాళ ఈ సంగతి జరిగేది కాదు. అంటే అతనికి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టున్నది. ఎప్పుడైనా సరే పాలిటీషియన్స్, అంటే ఐఎమ్ సారీ టు సే, రాజకీయ నాయకులు ఎవరిని సపోర్ట్ చేస్తారంటే ఇలాంటి నేరస్తులనే, ఇలాంటి దరిద్రులనే చేస్తారు, కానీ ఒక మంచి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరండి. సో వాడిని ఆ రోజు వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఇవాళ ఇట్లాంటి నిండు ప్రాణం పోయింది. అందుకని అతనికి కూడా ఈ టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పేసి చేస్తారు. అతను అంటే ఆ ప్రిన్సిపల్ వాళ్ళ వైఫే ఏం చెప్పిందంటే, వీడు ఒక దరిద్రుడు, వీడు చాలా ఘోరంగా, అంటే మనం ఏమి ఎదురు తిరిగితే కూడా మాకు మా ఇంట్లో కూడా నన్ను కొట్టేవాడు, ఈ సందీప్ ఘోష్ వైఫ్. ఆమెనే ఒక చోట స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఇతని ట్రాక్ అసలు, అంటే ఇతనికి ఇంతకు ముందు ఎటువంటి మంచి లేదు అనమాట, రికార్డ్ లేదు, మంచి రికార్డ్ అతనికి ఏమీ లేదు. సో అంటే ఇంకొకటి, సీసీ ఫుటేజ్లో కాకుండా, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ రోజు 11:30-12 o'clock ఈ చెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర, ఆ వార్డు దగ్గర ఇతను కూడా తిరుగుతున్నట్టుగా తెలిసిందనమాట మనకు. ఎవరు? ఈ ప్రిన్సిపాల్ కూడా. అంటే అతనికి ఆ రోజు రాత్రి డ్యూటీ ఉందా, మరి అక్కడ ఎందుకు తిరుగుతున్నాడు అనేది మనకు తెలియదు. సో ఇదంతా వీడు లోపల ఈ పని చేసేటప్పుడు చుట్టుపక్కల మాత్రం కంపల్సరీగా కాపాడాలండి. సో అక్కడ అఘాయిత్యం చేశారా లేకపోతే ఇక్కడే చేశారా అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడో ఆ అమ్మాయిని అఘాయిత్యం చేయడానికి వచ్చినప్పుడు
మరి ఈ అమ్మాయికి ఇన్ని దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఈ అమ్మాయి ఒక్క ఎదురైతే తిరుగుతుంది కదా, కనీసం ఒక చెంప దెబ్బ కొట్టింటదా, కనీసం వాడి మొహం పెట్టి రక్కింటదా, అలాంటిది ఏమీ లేవండి. అతడు వెళ్ళినప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా ఎంత క్లీన్ గా వెళ్ళాడో, ఆ అఘాయిత్యం చేసి వెళ్ళేటప్పుడు కూడా చాలా తాపీగా ఒక కప్పు కాఫీ, క్యాంటీన్లో కప్పు కాఫీ తాగినట్టు వెళ్ళాడే తప్ప ఎటువంటి అతని డ్రెస్సింగ్ కానీ ఎటువంటి తన హెయిర్ స్టైల్ కానీ ఏమీ మారకుండా చాలా తాపీగా వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి ఇంకొక అంటే మనకు ఆ డౌట్ ఏంటంటే అక్కడే చేశాడా లేకపోతే ఎక్కడో చేసుకొచ్చి ఇక్కడ లోపల, అంటే అది కూడా మనం చెప్పలేము. సో అలాంటిది కూడా జరిగి ఉండొచ్చు, అది ఓన్లీ మన డౌట్ మాత్రమే. సో కాబట్టి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు అంటే 24th సాటర్డే రోజు 10 o'clock లోపల మొత్తం రిపోర్ట్స్ ఏమున్నాయో వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ మంత్ అంటే September 17th ఫైనల్ హియరింగ్ ఉంటుంది. 3 నెలలు అంటే 3 weeks వీళ్ళకి టైం ఇచ్చారనమాట సిబిఐ వాళ్ళకి. ఇంత లోపల దే హ్యావ్ టు ఫినిష్ దేర్ ఇన్వెస్టిగేషన్. సో అందుకని మనం అందరము 17th కోసం ఎదురు చూద్దాం. తప్పకుండా అమ్మాయికి న్యాయం జరగాలని. సో అంటే ఆయన ఎవరైతే జస్టిస్ ఉన్నారో తప్పకుండా ఈ అమ్మాయి వైపే న్యాయం జరగాలని, ఎటువంటి పాలిటిక్స్ ఉండే వాళ్ళకు, రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగకుండా ఆయన డెసిషన్ ఆయన తీసుకొని తన ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగినట్టు, తన ఆడపిల్లకే ఈ ఘోరం జరిగినట్టుగా అనుకొని ఇంతకు ముందు చాలా బాధగా ఉంది అని ఎలా చెప్పారో అదే మైండ్ సెట్ తో ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మనం కోరుకుందాము. న్యాయం కూడా ఎలా ఉండాలంటే వేరే వాళ్ళు ఇదివరకు చెప్పినట్టుగా వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా సరే మగపిల్లలు ఆడవాళ్ళ జోలికి రావాలి అంటే వీడికి ఇచ్చిన పనిష్మెంట్ గుర్తు రావాలండి. అలా ఉంటేనే తప్ప, లేకపోతే మీరు అన్నట్టుగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఆ కపిల్ సిబాల్ గారు ఎలా లైట్ గా తీసుకున్నారు, ఇదంతా క్వైట్ కామన్ అన్నట్టుగా రోజు ఇది జరిగిపోతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇంకా జరుగుతున్నాయి, దీనికి మనం ఏం చేయలేమో, వీఆర్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్ అని మనము చేతులు కాళ్ళు ముడుచుకొని చేయాల్సిన పరిస్థితులు వస్తుంది. లేకపోతే ఆడపిల్లలను కనకుండా ఉండడం అన్నా జరగాలి. అంతకంటే అమ్మాయికి డైరీ రాసుకునే అలవాటు కూడా ఉంది అంటే ఆ డైరీ కూడా ఒక లాస్ట్ పేజ్ కనిపించకపోవడం, ఇంకా ఇదంతా మిస్టరీ. అంటే ఇవన్నీ కావాలనే అన్ని అదేనండి. ఇవన్నీ ఈ 3 గంటల టైము తల్లిదండ్రులను అలవ్ చేయకుండా ఉండే టైం, ఈ 3 గంటలలో ఈ సాక్ష్యాధారాలన్నిటినీ ఏమి లేకుండా చేయడానికి దే హావ్ టేకెన్ 3 hours టైం. అంతే, అంతకంటే ఏం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే అప్పటికప్పుడు జరిగింది కాదు, ఎప్పటి నుంచో ముందుగా ఒక స్కెచ్ చేసుకున్నారు, ఎన్నో సార్లు ట్రై చేస్తున్నారు, అర్థమైపోతుంది. సో వెళ్ళి ఆ అమ్మాయిని చంపకుండా అఘాయిత్యం చేసి క్రూరంగా హింసించి, అంటే వేరే వాళ్లకు తోటి వాళ్ళందరికీ మీరు ఎప్పుడైనా సరే మేము చేసే వాటికి ఎదురు తిరిగితే మీ అందరికీ ఇదే శిక్ష కాబట్టి మేము ఏం చేసినా మీరు మాట్లాడొద్దు అని తెలిసేలాగా, అంటే అందరూ ఇక చేతులు కాళ్ళు కళ్ళు అన్ని మూసుకొని ఉండండి అని. కాదమ్మా, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఒక సందేహం. ఆల్రెడీ వీళ్ళ హాస్పిటల్ అదంతా ఒక మాఫియా అనేది మనకు అందరికీ అర్థమైపోతుంది, లోపల అంతా ఒక దందా నడుస్తుంది, ఒక మాఫియా అంతా అనేసి. అయితే ఆల్రెడీ అన్ని తెలిసినప్పుడు అట్లీస్ట్ అక్కడున్న డాక్టర్స్, ఆల్రెడీ బాధపడిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరికి తెలుసో వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోయారు అనేది అర్థం. అదేనండి. సో వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ గా ఎప్పుడైనా సరే అండి, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మీరు సమిష్టిగా ఒక టీం లాగా మీరు పోరాడితే మీకు ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా ఈమె చేసినందుకు ఇవాళ ఈ అమ్మాయికి గతి పట్టింది. సో నిజంగా అక్కడ తెలియదని కానీ అక్కడ అమ్మాయి పిల్లల పేరెంట్స్ కూడా, అక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ తెలుసండి. కానీ ఎవరికి వాళ్ళు నాకెందుకు, నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను, అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు నా డిగ్రీ నేను తీసుకుంటాను, నేను డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటా బయటకు వెళ్ళిపోతాను. అట్లాగే పేరెంట్స్ కూడా మా పిల్లలకి ఎందుకు ఏదో తీసుకొని బయటికి రమ్మ, ఒకవేళ చెప్పినా కూడా పేరెంట్స్ మనకెందుకమ్మా మన పని మనం చేసుకోనండి. డాక్టర్స్ ఉంటారనుకోండి, అందరూ సిన్సియర్ ఉండరు, కొంతమంది డాక్టర్స్ మనకెందుకు మన పని, అదే మనకెందుకు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఇలాంటివే జరుగుతాయి. సో మనకే కావాలి, రేపొద్దున మన ఇంటికే వస్తుంది ఈ ప్రాబ్లం, ఇవాళ అక్కడికి వచ్చిన తప్పు మన ఇంట్లో జరుగుతుంది, ఆ కష్టం మన తలుపు కూడా తడుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనము పోరాడగలం. కానీ నాకెందుకు అని ఎప్పుడైతే అనుకుంటారో ఇలాంటి వాటికి జరగదండి. అంటే ఇదంతా ఏంటంటే అందరూ కలిసి సపోర్ట్ చేయాలి. నిజంగా ఆ రోజు వీళ్ళందరికీ తెలిసిన రోజు వీళ్ళందరూ ఆ ప్రిన్సిపల్ది ఇట్లాంటి అరాచకాలు చేస్తున్న హాస్పిటల్ మొత్తం డాక్టర్స్ స్టూడెంట్స్ అందరూ ఏకమై ఉంటే వాడు ఎంతమందిని చంపుతాడు, ఎంతమంది మీద అఘాయిత్యం చేస్తాడు, ఎంతమందిని హరాస్ చేస్తాడు, చేయలేడు కదా. ఒకరిని ఇద్దరిని, ఇంత వందల మందిని చేయలేడు. సో అది వీళ్ళు చేయకపోగా
ఈ ఒక్క అమ్మాయి పాపం ఎదురు తిరిగినందుకు ఈ అమ్మాయికి ఇవాళ ఈ శిక్ష. సో ఆ అమ్మాయి మనందరి కోసం, మీకోసం, నా కోసం, ప్రతి ఒక్క డాక్టర్ ఫ్యామిలీ కోసము పోరాడి ఆమె ఇంకా చాతకాక చనిపోయిందండి. నిజంగా తనని ఒక సోల్జర్ గానే భావించాలి Yes. అండి. ఒక నిజంగా వనిత వీర అన్నమాట. వనిత ఆ అమ్మాయి మాత్రం. అందుకే మనకెందుకు అనుకుంటే ఇలాంటివే జరుగుతాయి. మీరన్నట్లు మన మన అనుకుని ప్రతి చోట ఒక యూనిటీ ఉండి ఏదన్నా జరిగితే నోరు తెరిచి అంటే ఏ ముందుకు కష్టమైనా అడుగేస్తేనే కూడా నాకు జరుగుతుందేమో, అన్నదే రేపు పొద్దున అనుకోవాలి. అక్కడ జరిగింది, నా ఇంట్లో జరగచ్చు, నా పిల్లలకు జరగచ్చు, Yes. నాకే జరగచ్చు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో Hmm. యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. అదర్వైజ్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇంకా 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 జరుగుతూనే ఉంటాయి. లేదా ఒక మంచి తీర్పు, ఎలాంటి తీర్పు ఉండాలంటే వణుకు వణుకు పుట్టించేది. పుట్టాలి, నిద్రలో కూడా ఉలిక్కిపడి ఉలిక్కిపడాలి. బాబోయ్ నాకు ఈ ఆలోచన వచ్చింది, రేపొద్దున ఇది చేస్తే నాకు ఇలాంటి శిక్ష పడుతుంది అని ఎప్పుడైతే Yes. మీరు ఈ మగవాళ్ళు అనుకుంటారో అప్పుడు కానీ మనం ఆడవాళ్ళం ఎవ్వరము ఈ ప్రపంచంలో Yes. బతకలేమండి. అందుకే ప్రతి దానికి ఏదైనా ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది అంటే ఫస్ట్ సౌదీ అరేబియా గుర్తుకు ఎందుకు వస్తాయి అంటే అక్కడ కఠినమైన శిక్షలు, వణుకు భయపడతారండి వాళ్ళు. పుట్టించే శిక్షలు కాబట్టి అక్కడ అన్ని సార్లు అందరు తలుచుకోవాల్సి వస్తుంది. అవును. మరి మన భారతదేశంలో ఏమైపోతుంది అసలు? మన భారతదేశంలో ఏంటంటేనండి దయ, మంచి, ఇంకొకటి ఇక్కడ ఏం మంచి చేస్తారంటే లేదు, అంత స్వార్థం, డబ్బున్నోళ్ళకే న్యాయం, రాజకీయ నాయకులకే ఇంకొక న్యాయం కోణంలో అనేదే ఉంది. ఏమంటారంటే ఏమన్నా సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో, అంతే. అందుకని ఇలా చేశాడేమో అని. Yes, చిన్న పిల్లలు correct. చేస్తే వాడు చిన్నవాడు కదా, ఆ క్షణంలో అలా చేశాడేమో. ఇప్పుడు ఎవరు చిన్న పిల్లలు ఎవ్వరు లేరండి. మైనర్, ఆ పేరుకి మైనర్, మర్డర్లు అన్ని చేస్తున్నారు, వీళ్ళు అఘాయిత్యాలు మైనర్ చేస్తున్నారు. చేయాల్సిన అఘాయిత్యాలు అన్ని చేస్తున్నారు. ఎక్కడ అసలు పిల్లలేంటి ఏం అర్థం కావటం లేదు. నిజంగా ఏదైనా సరే అండి, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కానీ, మనం చేసే ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే ఎవరికి జరిగినా మన అని ముందుకు వస్తేనే ఇలాంటివి మన చేతిలో కూడా ఉంటాయి. యాక్చువల్గా అవును. ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలి. ఎంతసేపు ఒక కోర్టు, ఒక పోలీస్ అనే కాదు, ఎవ్వరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ మన దాకానే నెక్స్ట్ 10 మందికి అంతే తెలుస్తుంది. కదా. మనకు తెలిసినప్పుడు ధైర్యంగా మనం మనం start మాట్లాడాలి, చేయాలి. 10 మందికి చెప్పాలి, నాకు ఈ అన్యాయం జరుగుతుంది, పద అందరం మనం మాట్లాడాలి మేనేజ్మెంట్ తో అని అనుకున్నప్పుడు మాత్రమే, అలా అంతే. చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా సరే అదేంటి నువ్వు నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో అనకుండా, పద ఇలాంటి అన్యాయం జరిగిందా అందరం కలిసి మాట్లాడదాము అని అనుకున్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందండి. లేకపోతే మళ్ళీ Yes. నేను చెప్తున్నా, మమ్మల్ని బతకనిస్తారా బతకనియ్యరా, ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండాలా వద్దా అనే సమస్య, అనే డౌట్ మా అందరికీ వస్తుంది. సో మన చేతులలో లేదంటే ఆ అమ్మాయిలు పుడుతున్నారా అబ్బాయిలు పుడుతున్నారా అనేది లేదు. ఇది వరకుగా మీరు చెప్పినట్టు అంటే ఇంత కొన్ని సంవత్సరాల కిందట అమ్మాయి పుడితే చాలా కష్టము, మేము వీళ్ళను అదేంటి సాకలేము అని చెప్పేసి చంపేసిన రోజులు అవును. మళ్ళీ వచ్చి, అంటే అప్పుడు ఆ అమ్మాయిని చదివించలేక వాళ్ళ ఉండే పరిస్థితులకు చంపేసుకున్నట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి మేము రక్షణ కల్పించలేము, మేము కాపాడుకోలేము మా అమ్మాయిని, వేరే వాడి చేతిలో పడి ఈమె చచ్చిపోయే బదులు అసలు పుట్టకుండా ఉంటేనే మంచిది అనుకున్న ఆలోచనలు తల్లిదండ్రులకు వచ్చే రోజులు దయచేసి రానియకండి. ఆ అమ్మాయికి కంపల్సరీగా మీరు అందరూ కలిసి దయగల జస్టిస్ గారు న్యాయం చేస్తారనే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. సో నిజంగా అండి, ఆ తల్లి బాధన, ఆవేదన ఏ తల్లికి రాకూడదండి. వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఆ అమ్మాయి ఒక కొత్త జీవితాన్ని, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి భార్యగా తొందరలో తన జీవితాన్ని ప్రారంభించుకోవాలనుకున్న టైంలో ఎవరి చేతిలోనో హతం అవ్వడం ఆ తల్లికి, తండ్రికి తీరని లోటు అని చెప్పుకోవాలి. దయచేసి ఆ బిడ్డకు న్యాయం చేయగాలి, ఆ బాధిత కుటుంబానికి న్యాయము, ఆ బిడ్డకు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.